జై గురుదేవ్. ఆ, జై గురు. ఈరోజు ఈ వర్క్షాప్కి వచ్చినటువంటి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. మీకు అందరికీ తెలుసు, జూన్ 21 మన ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటాం కదా. ఆ రోజు ఏంటంటే లాంగెస్ట్ డే, అంటే డే ఎక్కువ ఉంటుంది, నైట్ తక్కువ ఉంటుంది. దీనికి అది ఆపోజిట్ అనమాట. ఈరోజు December 21 ఏంటంటే డే తక్కువ ఉంటుంది, 8 hours ఉంటుంది డే, నైట్ 16 hours ఉంటుంది. సో ఈ రోజు ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే అని ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు మొత్తం ప్రపంచం అంతా కూడా. ఈ రోజు మీకు ఆ, ఏంటంటే అసలు మెడిటేషన్ అంటే ఏంటి, ఆ, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఈ వివరాలన్నీ మీకు కొద్దిగా తెలియజేస్తాను, సో దట్ దానికి ఇంపార్టెన్స్ ఏంటి అన్నది తెలుస్తుంది. ఓకేనా? సో చూద్దాం. మీకు అందరికీ తెలుసు ఒక సామెత ఏంటంటే, కోటి విద్యలు కూటి కొరకే అని, కదా. కోటి విద్యలు కూటి కొరకే అంటే ఏంటి అర్థము? ఏం ఫర్ ఫుడ్, ఏదన్నా మరి భోజనం సంపాదించడం కోసం. ఆ నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకున్నా, ఎన్ని ఇది చేసినా దేనికోసం? తిండి కోసం. తిండి కోసం కదా. అదే ముఖ్యం. అంటే అదే ఒక్కటే ముఖ్యం అని కాదు, అది ముఖ్యం, మెయిన్. ఎందుకు ఎందుకు మనం ఫుడ్ తినాలి? ఎనర్జీ కూటి కొరకు, కోసం. ఎనర్జీ కోసం కదా. సో మనం జీవించాలి అంటే మనకి శక్తి కావాలి. సో ఆ శక్తి కోసమని మనం ఆహారం అనేది తీసుకోవాలి. అందుకోసమే పుట్టినప్పటి నుంచి కూడా చదువు ఎందుకు చదువుకుంటాం అంటే సంపాదించడానికి డబ్బులు కదా. ఎందుకు అంటే తిండి కోసం. ఈ ఆహారం ఆహారం అనేది చాలా చాలా ముఖ్యం మనకి. మీకు అందరికీ తెలుసు, సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ వాడుతున్నారు కదా. ఈ సెల్ ఫోన్ ని రోజు వాడతాం కదా. మీరు గత 10 సంవత్సరాల నుంచి వాడుతుండొచ్చు, 15 సంవత్సరాల నుంచి వాడుతుండొచ్చు. రోజు ఏం చేస్తారు? పొద్దుట దాన్ని ఛార్జింగ్ పెట్టుకుంటారు. సాయంత్రం అయ్యేసరికి ఏమవుతుంది? సాయంత్రం అయ్యేసరికి ఏమవుతుంది? డిశ్చార్జ్ అయిపోతుంది. సో డిశ్చార్జ్ అయిపోయింది కదా అని దాన్ని వదిలేస్తున్నావు అలాగా? రీఛార్జ్ చేసుకుంటాం. రీఛార్జ్ చేసుకుంటున్నావు. ఎందుకు రీఛార్జ్ చేసుకోవాలి? రీఛార్జ్ చేసుకోకుండా వాడచ్చు కదా. పని అదే చేయదు మనకు కదా. అవసరం పని చేయదు. పని చేయదు. డిశ్చార్జ్ అయిపోతే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఒకవేళ ఒక రోజు రోజు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది అనుకుందాం. కానీ ఒక రోజు ఎక్కువగా వాడే అనుకోండి, ఏం చేయాలా? ఏం చేస్తాం? రెండోసారి కూడా, అవసరమైతే మూడోసారి కూడా ఛార్జింగ్ పెట్టుకుంటాం. సో దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. దేనికి? సెల్ ఫోన్ ఛార్జ్. ఎంత అంటే నిజంగా ఒకవేళ డిశ్చార్జ్ అయిపోయి జీరోకి వచ్చి సాగిపోతే నువ్వు ఎట్లా అయిపోతావంటే, ఇంకా అయ్యో బాబో, ఇంకా ఏదో పంపులు మునిగిపోయినాయి అది. పరిగెత్తి పరిగెత్తి నువ్వు ఛార్జర్ తెచ్చుకోవడం మర్చిపోయి అనుకో, ఎవరి దగ్గర నా ఛార్జర్ ఉందా ఏంటి మీ దగ్గర, చూడండి ఈ సి పిన్, డి పిన్, పిన్నులు అడిగేసి మరి ఈ పిన్ కావాలా, ఆ పిన్ కావాలా, ఎక్కడుంది అని ఎతికి ఎతికి మరీ ఛార్జింగ్ పెట్టేసుకుంటావు ఒక్క 5 నిమిషాలు డిశ్చార్జ్ అయిపోయేసరికి. అంటే నువ్వు ఓకే, నో ప్రాబ్లం, దానికి అంతే, దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇస్తున్నావు. ఓకే, కానీ దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ నీ శరీరానికి నీకు ఇచ్చుకోవాలి కదా. సో శరీరం కూడా అట్లాంటిదే. కంపేర్ చేసుకున్నట్లయితే మన శరీరం కూడా ఏమవుతుందంటే రోజు ఛార్జింగ్ చేసుకోవాలి. సాయంత్రం రాత్రి అయ్యేసరికి పూర్తిగా డిశ్చార్జ్ అయిపోతుంది, 0% అయిపోతుంది. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. మళ్ళీ 100% వచ్చేంత వరకు ఛార్జింగ్ పెట్టుకోవాలి. మళ్ళీ ఆ ఎనర్జీ తోటి మనం వర్క్ చేసుకోవాలి. అది కూడా మనది కూడా. ఓకే. సో ఈ ఛార్జింగ్లో ఏంటి, ఏ విధంగా అయితే మన సెల్ ఫోన్ని ఛార్జింగ్ చేసుకుంటామో మన శరీరాన్ని కూడా రోజు ఛార్జింగ్ చేసుకోవాలి. ఓకే, ఇది ముఖ్యం. ఇది నేర్చుకోవాలి ఫస్ట్. సెల్ ఫోన్ ఎట్లా ఛార్జింగ్ చేసుకోవాలా కాదు, దానికంటే ముందు నీ శరీరాన్ని ఎట్లా ఛార్జింగ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. సో ఏంటి చూద్దాం. మన శరీరం అన్నది ఏంటి అంటే, మనం ప్రకృతిలో ఒక భాగం. వీఆర్ పార్ట్ ఆఫ్ నేచర్. ప్రకృతిలో ఏదైతే ప్రకృతి అంతా కూడా, నువ్వు కూడా ప్రకృతిలో ఒక భాగానివే. సో ప్రకృతి అంతా కూడా పంచభూతాలతో తయారై ఉందన్నమాట. 5 ఎలిమెంట్స్ ఉంటాయి ప్రకృతిలో. మన శరీరంలో కూడా 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఈ 5 పంచభూతాలతోటి మన శరీరం నిర్మితమైంది. ఈ 5టికి మనం రోజు ఛార్జింగ్ చేసుకోవాలి. 5 ఎలిమెంట్స్ ని ప్రతిరోజు మనం ఛార్జింగ్ చేసుకోవాలి. దానికి మన ఋషులు మనకి 5 ఛార్జర్లు అందించారు, ఇచ్చారు మనకి. ఏ ఏ ఎలిమెంట్ ఎట్లా ఛార్జ్ చేసుకోవాలి, ఎంతసేపు ఛార్జ్ చేసుకోవాలని మనకి ఇచ్చారన్నమాట. అవేంటో చూద్దాం. సో ఫస్ట్ భూమి. భూమి చూడండి, మీరు పంచభూతాలను చూసినట్లయితే
మన శరీరంలో కూడా పంచభూతాలు అంటే చక్రాలు ఉంటాయి కదా, షట్ చక్రం అంటాం కదా. మూలాధార చక్ర అంటే ఏంటిది? భూమి. మనం కూర్చున్నప్పుడు మన సీటు నేలకు తగులుతుంది కదా, సో మూలాధార చక్ర అంటే భూమికి సంబంధించింది అనమాట. స్వాదిష్టానంలో మనకి ఏముంటుంది చూడండి, స్వాదిష్టానంలో బ్లాడర్ ఉంటుంది, దాంట్లో వాటర్ ఉంటుంది ఎప్పుడు కూడా, అవునా? సో అది వాటర్ ఎలిమెంట్ అన్నమాట. అంటే మన స్వాదిష్టానంలో వాటర్ అనేది గుర్తుపెట్టుకో. నాభి, మణిపుర చక్ర అంటే అగ్ని. మన శరీరంలో ఎనర్జీ, అగ్ని ఎక్కడ పుడుతుంది? అగ్ని ఎక్కడ పుడుతుంది అంటే కడుపులో పుడుతుంది. మనం తిన్న ఆహారం బర్న్ అవుతుంది కదా, బర్న్ అయ్యి మనకి ఎనర్జీ పుట్టేది అక్కడ కడుపులో. సో అది అగ్నికి సంబంధించింది ఏంటంటే నాభి అనమాట. ఓకే, తర్వాత ఊపిరితిత్తులు, గాలి. ఇక్కడ ఇది గాలి, ఇది మా అనాహ ఆ, అనాహత చక్ర. తర్వాత ఆకాశం అంటే విశుద్ధ చక్ర, కంఠం. ఓకే, సో ఈ 5 చక్రాలు, 5 ఎలిమెంట్స్ మామూలుగా మన శరీరంలో చూసుకుంటే. సో ప్రతిరోజు ఈ 5టిని మనం చార్ట్ చేసుకోవాలి. ఓకే, ఎట్లా చార్ట్ చేసుకుంటాము? మన ఋషులు మనకి ఏంటి ఇచ్చారు అంటే, ఫస్ట్ ఈ 5టిలో చాలా తక్కువ చార్జ్ అంటే పవర్ఫుల్ చూడు, మనకి చార్జర్లో కూడా ఎంహెచ్ఏ ఉంటుంది కదా, చాలా ఫాస్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో ఛార్జ్ అయిపోయేది ఉంటుంది, పెడితే గంట 2 గంటల్లో ఛార్జ్ అయ్యే ఛార్జర్లు కూడా ఉంటాయి. సో అట్లాగా భూమి తీసుకున్నట్లయితే అది లోయెస్ట్ ఛార్జింగ్ రేట్ అనమాట. మనకి భూమి అనే ఎలిమెంట్ మనం చార్జ్ చేసుకుంటే మనకు వచ్చే ఎనర్జీ చాలా తక్కువ ఎంహెచ్ఏ అనమాట. దానికంటే కొద్దిగా ఎక్కువ నీటి ద్వారా ఎక్కువ శక్తిని మనం గ్రహించవచ్చు. దానికంటే ఎక్కువ నాభి అంటే అగ్ని, దానికంటే ఎక్కువ గాలి కంటే ఎక్కువ ఆకాశం. మోస్ట్ పవర్ఫుల్ చార్జర్ ఏంటంటే ఎయిర్ ఎలిమెంట్, అది శూన్యం, ఆకాశం. స్పేస్ ఎలిమెంట్ హైయెస్ట్ పవర్ మనకి ఇస్తుంది అనమాట. లోయెస్ట్ పవర్ ఇచ్చేది ఏంటంటే ఎర్త్ ఎలిమెంట్. ఓకే, అంటే ఒక్కొక్క దాని అది హైరార్కీ అలాగే ఉంటుంది అనమాట. సో మనం ఎర్త్ ఎలిమెంట్, మన శరీరంలో ఉండే ఎర్త్ ఎలిమెంట్ ని మనం చార్జ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలంటే భూమి నుంచి వచ్చినవి మనం తీసి తినాలన్నమాట. భూమి నుంచి ఏమైతే వస్తున్నాయో, భూమి నుంచి ఏం వస్తున్నాయి? పళ్ళు, కూరగాయలు. కరెక్ట్, పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు, ఇవన్నీ కూడా భూమి నుంచి వస్తాయి. సో అవి తినడం ద్వారా మన శరీరంలో ఉండే ఎర్త్ ఎలిమెంట్ ఛార్జింగ్ అవుతుంది. ఓకే, తర్వాతది నెక్స్ట్ వాటర్. సో వాటర్ ఎలిమెంట్ ఛార్జింగ్ అవ్వాలంటే మనం వాటర్ని తీసుకోవాలి. దానికి కూడా ప్రతిదానికి కొన్ని నియమాలు ఉన్నాయి, నియమబద్ధంగా అవి ఎట్లా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఆ విధంగా మనం నీటిని తీసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత నీటి తర్వాతది ఏంటంటే అగ్నిని ఎట్లా అంటే అగ్ని ఛార్జర్ అంటే ఏంటంటే, నువ్వు ఒక పని, ఏదో ఒక పని కానీ ఎక్సర్సైజ్ కానీ ఆసనాలు కానీ, మనకి ఋషులు మనకి ఇచ్చింది ఏంటంటే ఆసనాలు. నువ్వు ఏదైనా చేయొచ్చు, ఆసనాలు అనే కాదు, ఫిజికల్ వర్క్ చేయాలి. ఓకే, ఆ పని చేసే వద్ద నీ శరీరంలో అగ్ని పుట్టేటట్టుగా పరిగెత్తచ్చు, ఆడుకోవచ్చు, డాన్స్ చేయొచ్చు, ఏదో ఒక వర్క్ చేయాలి ఫిజికల్ గా. అప్పుడు ఆ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్ మన శరీరంలో ఛార్జింగ్ అవుతుంది అనమాట. దాని తర్వాతది గాలిని అంటే ఎయిర్ ఎలిమెంట్ ఛార్జ్ చేసేది ఏంటంటే మన ప్రాణాయామం అనేది ఒక ఛార్జర్. దేనికి ఛార్జరు? ఎయిర్ అనే ఎలిమెంట్ ని ఛార్జ్ చేసుకోవటానికి. ఓకే, సో దాని తర్వాతది ఏంటంటే ఆకాశం, అంటే స్పేస్ ఎలిమెంట్ ని ఛార్జ్ చేసేది ఏంటంటే మెడిటేషన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి 5 రకాల ఛార్జర్లు మన దగ్గర ఉన్నాయి. సో ఒకటి ఫుడ్, తినే ఆహారము, 2 నీరు, 3వది సమ్ ఎక్సర్సైజ్ ఆసనాలు, 4వది ప్రాణాయామ, 5వది మెడిటేషన్. వీటన్నిటిలో ఎక్కువ ఛార్జింగ్ అయ్యేది ఏంటంటే, హైయెస్ట్ ఎక్కువ ఎనర్జీ వచ్చేది ఏంటంటే మెడిటేషన్. ఓకే, సో సాధారణంగా ఏం చేస్తున్నాం, మనకి 100% ఎనర్జీ కావాలి. ప్రతిరోజు మనకి 100% ఎనర్జీ కావాలి కదా. మన డే టు డే వర్క్లో పొద్దుట ఆఫీస్కి వెళ్ళడానికి కానీ పని చేసుకోవడానికి మనకి 100% ఎనర్జీ మనకు ఉండాలి. ఎలా వస్తుంది మనకి 100% ఎనర్జీ అనేది? మనకి ఎలా ప్రజెంట్ అప్పుడు ఉన్న స్థితిలో ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. సో దేని ద్వారా మీరు ఛార్జింగ్ అవుతున్నారు రోజు? 100% ఎనర్జీ మీకు ఎలా వస్తుంది అన్నది చూసినట్లయితే, ఒక 10% నీరు తాగుతున్నారు కదా, వాటర్ తాగుతున్నారు. ఎలా తాగాలో, ఎటువంటి వాటర్ తాగాలో తెలియకుండా మామూలుగా దాహం అవుతుంది, నీరు తాగుతున్నట్టు ఒక 10% ఛార్జ్ అవుతున్నారు. అలాగే మీ ప్రమేయం లేకుండా గాలి లోపలికి వెళ్ళి వచ్చేస్తుంది కదా, అది చేయాల్సి వస్తే అది కూడా ఆపేస్తారేమో బద్దకం వచ్చి. కానీ మీ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా అది పోయి వస్తుంది కాబట్టి దాని ద్వారా ఒక 10% ఛార్జింగ్ అవుతున్నారు. సో 20% మన ఛార్జింగ్ అవుతున్నారు. మిగతా 80% అంటే రోజు ప్రాణాయామ చేయట్లేదు, మెడిటేషన్ చేయట్లేదు,
యు ఆర్ నాట్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్ ఆసనా సంథింగ్, కొంతమంది చేస్తారు, ఓకే చేస్తే ఎక్సర్సైజ్ ఓకే. సో ఈ మూడిటి వలన 60% ఎనర్జీ రావట్లేదు. మామూలుగా 20% ఫుడ్ని తీసుకుంటే సరిపోతుందా? ఎందుకంటే యు ఆర్ గెట్టింగ్ ఓన్లీ 20% ఆఫ్ ఎనర్జీ త్రూ ఎయిర్ అండ్ వాటర్ కదా. సో ఇంకా నీకు 80% ఎనర్జీ కావాలా. సో ఎప్పుడైతే నీకు ఇంకా 80% ఎనర్జీ కావాలో ఏం చేస్తున్నావు? దానికోసం యు ఆర్ డిపెండింగ్ ఆన్ ఫుడ్. అంటే అర్త్ ఎలిమెంట్ మీద నువ్వు డిపెండ్ అవుతున్నావు. యు ఆర్ టేకింగ్ అర్త్ ఎలిమెంట్ 80%. ఇంత ఆహారం తీసుకున్నావు. పొద్దుట ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం స్నాక్స్ గీక్స్ ఇవన్నీ ఉంటాయి, మళ్ళీ బోల్డ్ ఉంటాయి కదా. సో ఇవన్నీ తీసుకుంటే గానీ 80% నీకు సరిపోవట్లేదు. అంత ఆహారం తీసుకోవాల్సి వస్తుంది కదా. అట్లా కాకుండా నువ్వు సపోజ్ 5 ఉన్నాయి కదా, 5 20 20 20 అనుకుందాం. ఒక్కొక్కటి 20 20 అనుకుందాం. సో నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు, 20% వచ్చింది. ప్రతిరోజు కూడా. ప్రతిరోజు ప్రాణాయామం చేస్తున్నావు, ఇంకో 20% ఎనర్జీ వస్తుంది. సమ్ ఆసనాలు కానీ లేకపోతే సమ్ ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఇంకో 20% వస్తుంది. వాటర్ సరిగ్గా అంటే ప్రాపర్గా తీసుకోవడం, ప్రాపర్గా వాటర్ ప్రాపర్ వాటర్ ప్రాపర్గా తీసుకుంటున్నట్టయితే ఇంకో 20% వస్తుంది. సో 80% నీకు ఎనర్జీ వచ్చినప్పుడు ఫుడ్ ఎంత సరిపోతుంది? 20% చాలు. 20% సరిపోతుంది. యాక్చువల్‌గా మనిషికి 20% ఎనర్జీ సరిపోతుంది. అంటే త్రూ ఫుడ్ సరిపోతుంది. అంటే రోజుకి చాలా తక్కువ అనమాట. ఒక 2 పళ్ళు సరిపోతాయి మనిషికి ఆహారం. తెలుసా? చాలు. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. చాలా తక్కువ ఆహారం సరిపోతుంది. సో ఈ విధంగా ప్రపంచంలో అందరూ కూడా ఇవన్నీ చేస్తున్నారనుకోండి. అందరూ ఫుడ్ ఇంతింత తీసుకున్నారనుకోండి. 2 పళ్ళు, ఒక 3 పళ్ళు తీసుకుంటున్నారనుకోండి. అనుకుందాం. ఎంతుంది చెప్పండి? భూమి మీద ఫుడ్ ఎంతుంది చెప్పండి? ఊహించండి ఎంతుంది భూమి మీద? అబాండెంట్ అంటారు కదా! అబాండెంట్ అంటే పూర్తిగా సమృద్ధిగా ఆహారం ఉంది. మనకు సరిపడే కాదు, ఇంకా మిగిలిపోద్దనమాట. అంటే చెట్ల మీద పళ్ళు రాలిపోయి అవి ఎవరు అవి తినక అలా పోతాయి. అంత ఫుడ్ ఉంది మనకి. మన భూమి మీద. ప్రజలందరికీ సరిపోయేది. అంత ఫుడ్ న్యాచురల్‌గానే ప్రకృతిలో లభిస్తుంది మనకి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఫుడ్ మీద ఆధారపడిపోవడంతోటి ఏమైతుంది? ఈ కూరగాయలు, పళ్ళు ఒక్కరోజు, 2 రోజుల కంటే ఎక్కువ ఉండవు కాబట్టి దేని మీద పడ్డావు? కొద్దిగా నిలవ ఉండే దాని మీద. నిలవేముంటాయి? ఈ గింజలుంటాయి కదా! ఈ గింజల మీద పడ్డావు. అవి కొద్ది కాలం ఉంటే దాన్ని దాచుకొని, పెట్టుకొని, పప్పులు. ఉడకపెట్టుకొని పప్పులు ఇవన్నీ కూడా సెరిల్స్ అంటాం కదా! వీటి మీద పడ్డావు. సో దానివల్ల మనకి చాలా రకాలైన జబ్బులు రావడం, బీపీలు, షుగర్లు, ఆస్తమాలు ఇవన్నీ దానివల్ల రావడం, ఇవన్నీ జరుగుతుందనమాట కదా. సో చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఏంటి అంటే అసలు మెడిటేషన్ గురించి చెప్తాను. మిగతా చార్జెస్ మీరు తర్వాత తెలుసుకుందరు కానీ ఓకే. సో ఈరోజు ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే కాబట్టి మీకు మెడిటేషన్ మీద కొద్దిగా అవగాహన కల్పిస్తా. అసలు మెడిటేషన్ అంటే ఏంటి, ఎందుకు చేయాలో చెప్పారు. మెడిటేషన్ ఎందుకు చేయాలా? ఛార్జ్. ఇందులో మళ్ళా ఇంకొక విషయం మీకు ఏంటంటే ఏదో ఒక్క ఛార్జర్ చాలండి. ఈ 5 ఛార్జర్లు అవసరం లేదు. ఏదో 1 ఛార్జర్ ఈజ్ సఫిషియంట్. 100% అంటే ఏ ఒక్క ఛార్జర్‌తోనన్నా యూ కెన్ గెయిన్ 100% ఆఫ్ ఎనర్జీ. చూడండి అందుకే మీరు తపస్సు చేసుకునే ఋషులు చూడండి. సాధన చేసే వాళ్ళని మీరు చూసినట్లయితే సాధన మామూలుగా ప్రారంభ దశలో 20, 20, 20 అనుకోండి. 5, 20, 100 వాళ్ళు సాధన చేసి ఫస్ట్ విడిచిపెట్టేది ఏంటో తెలుసా? యోగులు గాని, ఋషులు గాని ఫస్ట్ విడిచిపెట్టేది ఏంటో తెలుసా? ఎర్త్ ఎలిమెంట్‌ని విడిచిపెట్టేస్తారు. తినరు. సాలిడ్ ఫుడ్ ఏమి తినరు. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎర్త్ ఎలిమెంట్ విడిచిపెడతారు. మిగతా 4 ద్వారా 100% దే విల్ గెట్ ద ఎనర్జీ. కొద్దిగా సాధనలో వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు వాటర్ కూడా తీసుకోవడం మానేస్తారు. ఆ సాధన వాళ్ళు చేసి ఇంకా నీరు ఈ ఆహారం తీసుకోరు. అలా సాధన చేస్తారు. ఇంకా సాధనలో కొద్దిగా ఎదిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చూడండి. ఈవెన్ సన్‌ని కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తారు. ఎక్కడో గుహల్లోకెళ్ళిపోయి చీకటి గదుల్లో ఎక్కడో చీకటితో తపస్సు చేస్తా ఉంటారు. అంటే అగ్నిని కూడా వాళ్ళు అధిగమిస్తారనమాట. వాళ్ళు దాన్ని కూడా విడిచిపెట్టి ఓన్లీ గాలి మెడిటేషన్ తోటి వాళ్ళు జీవిస్తారు. ఇంకా సాధన చేసిన తర్వాత దే లివ్ ఈవెన్ ఎయిర్ ఆల్సో. వాళ్ళు ఫుల్ మెడిటేషన్ మీద ఉండిపోతారు. మీరు చూసుంటారు చాలా మంది మన భారతదేశంలో బోలెడు మంది ఉన్నారు సాధన చేసిన వాళ్ళు. మెడిటేషన్‌తో పాటు అలాగే ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో ఇది ఏంటంటే
సాధనలో అలా చెయ్యొచ్చు. అంటే మనకు అది ఉంది, మనం అంత అవసరం లేదు, మన అంత స్థితికి వెళ్ళవసరం లేదు. అట్లీస్ట్ మినిమంలో మినిమం అన్ని 20-20-20-20 చేసుకోవచ్చు కదా. 5 చేద్దాము, 5-20-20-20 చేసుకుంటే సరిపోతుంది మనకుండే జీవితంలో. ఓకే. సో అందులో ముఖ్యంగా మెడిటేషన్ అంటే ఏంటో చూద్దాం. అసలు మెడిటేషన్ అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి? ఇందులో 2 రకాలు ఉన్నాయి. మెడిటేషన్స్లో 2 రకాల ధ్యానాలు ఉన్నాయి ప్రధానంగా. అంటే ఏంటంటే, ఒకటి డూయింగ్ మెడిటేషన్ అంటాం. డూయింగ్ మెడిటేషన్ అంటే ఏదో ఒక చేసే మెడిటేషన్. రెండోది నాన్ డూయింగ్ మెడిటేషన్ అంటే ఏమీ చేయకుండా ఉండే మెడిటేషన్ ఇంకోటి ఉంది. ఇవి 2 రకాలుగా మన ధ్యానాలన్నీ ఉంటాయి. ఓకే. డూయింగ్ మెడిటేషన్స్‌లో మనకు ఒక 100 దాకా ఉన్నాయనుకోండి. 100 దాకా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అంటే డూయింగ్ ఏదో ఒకటి చేయడం. అంటే ధ్యానంలో ఏం చేస్తామంటే యూ డూ సంథింగ్. ఏదో ఒకటి చేస్తా ఉంటాం. అది కూడా మెడిటేషనే. అది అంటే ఎట్లాగా ఏమొచ్చేసేదంటే ఏంటి అంటే, సహజంగా నీలో ఉన్నదాన్ని గమనిస్తుండడం. సహజంగా జరిగే వాటిని, న్యాచురల్‌గా జరిగే వాటిని గమనిస్తుండడం. ఫర్ ఎగ్జాంపుల్ నీ శ్వాస ఉంది. అది న్యాచురల్‌గా జరుగుతా ఉంటుంది. ఇన్‌హేల్, ఎక్సేల్ ఉంటుంది. దాన్ని గమనిస్తుండడం. అది కూడా ఒక మెడిటేషన్. వన్ టైప్ ఆఫ్ మెడిటేషన్. బట్ వాట్ యూ ఆర్ డూయింగ్ దేర్? యూ ఆర్ అబ్జర్వింగ్ యువర్ బ్రెత్. అదొకటి. ఇంకోటి కొంతమంది కొన్ని మెడిటేషన్, ఇంకొక మెడిటేషన్ ఏంటంటే దే విల్ అబ్జర్వ్ దేర్ హార్ట్ బీట్. వాళ్ళ గుండె చప్పుడుని వింటూ ఉంటారన్నమాట. అది కూడా న్యాచురల్‌గా జరుగుతుంది నీలో. దాన్ని అబ్జర్వ్ చేస్తా ఉంటారు. అదొక మెడిటేషన్. ఇంకోటి ఏంటంటే కొంతమంది నాభిని అబ్జర్వ్ చేస్తా ఉంటారు. ఉచ్ఛ్వాస, నిశ్వాస జరిగినప్పుడు ఏమవుతుంది? నాభి ముందుకొస్తుంది, వెనక్కెళ్తుంది. న్యాచురల్‌గా జరుగుతుంది కదా. సో దానిగా ఇట్లాగా ఒక ఏదో చేసే మెడిటేషన్స్ కొన్నున్నాయి. ఓకే. ఇప్పుడు న్యాచురల్‌గా లేకుండా ఆర్టిఫిషియల్‌గా అంటే టెంపరరీగా నువ్వు పెట్టుకోవచ్చు. అంటే ఒక క్యాండిల్ పెడతావు బయట. బయట ఒక క్యాండిల్ పెట్టి ఆ క్యాండిల్‌ని చూస్తా కూర్చోవాలి. ఇదొకటనమాట. ఇలా డిఫరెంట్ బికాజ్ యూ హావ్ టు డూ సంథింగ్. ఏదైనా చెయ్యి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పారు. ఒక్కొక్క ఒక్కొక్కరు వాళ్ళు ఒకరికి ఏదో కనుక్కొని ఒక మార్గాన్ని ఎంచుకొని అదే చెప్పడం ప్రారంభించారు. అట్లా డూయింగ్ అనేవి ఎన్ని రకాలుగా చేయొచ్చు? బోలెడు రకాలుగా చేయొచ్చు కదా. ఏదో ఒకటి చేయడం కదా. సో చేయడం అనేది చాలా ఉన్నాయి. ఒక 100 రకాలున్నాయి. చేసే మెడిటేషన్స్. అంటే డూయింగ్ మెడిటేషన్స్ ఒక 100 ఉన్నాయి. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే మొత్తం 107 రకాలంటారు. అది ఎంతవరకు అన్నది నాకు తెలీదు. అన్ని రకాల మెడిటేషన్ నాకు తెలీదు గానీ, బట్ దే సే దట్ 107 మెడిటేషన్స్ ఉన్నాయి డూయింగ్ మెడిటేషన్స్. నాన్ డూయింగ్ మెడిటేషన్ అంటే ఏంటంటే, ఏమి చేయకుండా ఊరికే ఉండే మెడిటేషన్. ఒకే ఒకటుందది. ఒక్కటే ఉంది. అంటే ఇప్పుడు ఏమి చేయకుండా ఉండేదంతా దానికి ఇంక 10 రకాలుగా ఉండదు కదా. చేయడం అంటే నువ్వు 10 రకాలుగా చేయొచ్చు. కానీ ఏమి చేయకుండా ఉండేది ఒకటే రకం ఉంది. సో అదే ఏమి చేయకుండా ఉండేటటువంటి మెడిటేషన్ ఏమన్నారంటే సమాధి అన్నారు. సమాధి. అంటే ఇప్పుడు మనకి ఈ యోగా చెప్పిన వాళ్ళలో ప్రధానంగా మనకెవరు చెప్తారంటే, పతంజలి మహర్షి చెప్పిన వాటిలో ఆయన అష్టాంగ యోగా చెప్పారనమాట. అంటే అష్టాంగ అన్నది 8 అంగాలుగా ఉండేది యోగా అని చెప్తారాయన. అందులో చివరిది ఏంటంటే లాస్ట్ చెప్పింది అవేంటి మామూలుగా 8 యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సమాధి లాస్ట్ అనమాట. లాస్ట్ చెప్పిందేంటి సమాధి. సో అది నాన్ డూయింగ్ అనమాట. నాన్ డూయింగ్ అంటే ఏమీ చేయకుండా ఊరికే ఉండేటటువంటి ఒక స్థితి. అది మెడిటేటివ్ స్టేట్. సో అది చాలా పవర్‌ఫుల్. అన్నిటికంటే ఈ 107 కంటే చాలా పవర్‌ఫుల్ అయినది ఈ నాన్ డూయింగ్ మెడిటేషన్. సో ఈ మెడిటేషను మన క్లాస్‌లో నేను చెప్పే క్లాస్‌లో 12 రోజుల క్లాస్‌లో చెప్తాను. మనం ఎవరైతే ఆల్రెడీ క్లాస్ చేసారో యూ నో వాట్ ఈస్ నాన్ డూయింగ్ మెడిటేషన్. కానీ క్లాస్ చేయని వాళ్ళకి మటుకు చాలా రకాల మెడిటేషన్స్ ఉన్నాయి. ఏదో ఒకటి చేసే మెడిటేషన్ అన్నమాట. యూ హావ్ టు డూ సంథింగ్. సో అట్లా చేస్తూ దాని మీద ఒక పట్టు, ఒక గ్రిప్ సంపాదించడం అన్నది జరుగుతా ఉంటుందన్నమాట. ఓకే. సో ఇందులో ఇప్పుడు ఆహ్, చెప్పాను కదా. మెడిటేషన్ అనేది మనం ప్రతిరోజు చేయాలి. ఒక రోజులో మనం తీసుకున్నట్లయితే, ఒక రోజు మీరు మీ సెల్ ఫోన్‌ని ఛార్జింగ్ పెడతారు కదా. ఎంతసేపు పెడతారు రోజు ఛార్జింగు? ఒక గంట, ఒక గంట. ఆ! గంట మినిమమ్ ఒక గంట పెడతాం కదా. హ్మ్. ఏదైనా ఒక గంట. సో సెల్ ఫోన్‌కి ఒక గంట ఇచ్చినప్పుడు మరి మన ఛార్జింగ్ కూడా టైం పడతది కదా. ఫిష్ అని వచ్చేది కదా. సో మనం ఒక గంట కేటాయించాలి మన ఛార్జింగ్. ప్రతిరోజు ఒక గంట మన ఛార్జింగ్‌కి సమయం ఇవ్వండి. ఓకే. సో ఆ 1 అవర్ ఎట్లాగన్నది చెప్తాను. ఓకే. చాలా రకాల ఆసనాలున్నాయి. చాలా రకాలైన ప్రాణాయామాలున్నాయి. చాలా రకాల మెడిటేషన్స్ ఉన్నాయి. ఒక గంట ప్రతిరోజు కూడా మనం ఆరోగ్యంగా ఉండటానికి. ఎందుకంటే మనకు తెలుసు. మనం ఒకవేళ గాని మన ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకోలేకపోతే,
మన సరిగ్గా చేయలేకపోతే ఏమవుతుంది? జబ్బులు వస్తాయి కదా. సో మనకు వచ్చే జబ్బుల్లో 98% డిసీజెస్ ఆర్ సైకోసోమాటిక్ డిసీజెస్. మనకు వచ్చే జబ్బులు బీపీ, షుగర్, ఆస్మా, బ్రాంకైటిస్, ఎనీ క్రానిక్ డిసీజ్ దేని వల్ల వస్తుందంటే ఇట్స్ సైకోసోమాటిక్ డిసీజెస్. సైకోసోమాటిక్ అంటే నీ మెంటల్ టెన్షన్ వల్ల. దాని రూట్ కాజ్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద టెన్షన్. అంటే టెన్షన్ వల్ల నీకు ఇన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. ఎప్పుడైతే ఆ టెన్షన్ని మనం రిమూవ్ చేసేస్తే ఆటోమేటిక్గా జబ్బులన్నీ నార్మల్కి అయిపోతాయి. మీ బీపీ తగ్గుతుంది, మీ షుగర్ తగ్గుతుంది, అన్ని నార్మల్ లెవెల్స్కి వచ్చేస్తాయి ఈ టెన్షన్, మెంటల్ టెన్షన్ తక్కువ అవడం వల్ల. ఓకే, సో అది 12 రోజుల క్లాస్లో అవి తెలుసుకుంటారు, ఎట్లాగా మన మైండ్ని కామ్గా ఉంచుకోవచ్చు అనేది 12 డేస్ క్లాస్లో నేర్చుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక గంట డైలీ ఒక గంట ఏ విధంగా సాధన చేసుకోవచ్చు? మనం కానీ రోజు డైలీ సాధన చేసుకోకపోతే ఈ వచ్చే జబ్బులతోటి మనం ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అంటే భూలోక నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. భూలోక నరకం అంటే ఏంటి? హాస్పిటల్. హాస్పిటల్ గ్యారేజ్ అన్నమాట. Hmm. స్కూటర్లకి, ఆటోమొబైల్స్ కి ఎలాగైతే గ్యారేజ్ ఉంటుందో మనకు కూడా గ్యారేజ్లు ఎట్లా అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి మనకి. మా విశాఖపట్నం వస్తే ఆర్లోలో ఒక 100 ఎకరాల్లో 100 హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ ఫోర్కాస్ట్ చూడండి ఏంటంటే రానున్న హెల్త్ సిటీ, మళ్ళీ దాని పేరు హెల్త్ సిటీ అనమాట. అంటే రానున్న రోజుల్లో అంతమంది వచ్చి అందులో పడకల్లో పడుకోవాలన్నమాట. అంటే అంతమంది డెఫినెట్ గా వీళ్ళు పేషెంట్లు అయిపోతారు అని ముందే ఫోర్కాస్ట్ చేసేసి అన్ని కట్టేసుకున్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు. అది హెల్త్ సిటీ అది కాదు. యాక్చువల్గా హెల్త్ సిటీ అంటే ఏంటంటే ఒక 100 హాస్పిటల్స్ ఉండే హెల్త్ సిటీ. ఏ హాస్పిటల్స్? హోమియోపతి, న్యాచురోపతి, తర్వాత యునాని, ప్రాణాయామ చెప్పే గురువులు ఉండాలి అక్కడ, మెడిటేషన్ నేర్పించే గురువు. ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చేసారు గవర్నమెంట్ చీప్గా. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వలేదా? అప్పనంగా 100 రూపాయలతో రూపాయికి ఇస్తే కొనుక్కుని వాళ్ళు హాస్పిటల్ కట్టుకున్నారు. అట్లాగే ఒక యోగా గురువులకి ఇవ్వండి, ఫ్రీగా ఇవ్వండి, ఏం పోయింది? సొమ్ము ఒట్టి ఖాళీగా ఉండే స్థలము. వాళ్ళు చక్కగా డెవలప్ చేసి వాళ్ళు ఒక 100 ఇలాంటి హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, హాస్పిటల్ అనకూడదు వాటిని, ఓకే, ఇట్లాంటివన్నీ సెంటర్స్ ఉన్నాయనుకోండి, ప్రకృతి చికిత్సాలయం లాంటి ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, ఏమవుతుంది చెప్పండి? సో ఎంత ఆరోగ్యంగా ఉంటారు అందరూ కూడా. సో ఇది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అన్నమాట. ఈ హాస్పిటల్ కూడా ఉండాలి, హాస్పిటల్ ఉండకూడదని నేను అనట్లే, హాస్పిటల్ కూడా అవసరమే. అది బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. బండి పాడైపోయిందా తెలియకంటే బండి పాడవకుండా చూసుకోవడం మంచిది కదా. అట్లా మన శరీరం రోజు మీరు ఒక్క గంట, మీరు ఎంతో సమయం దీనికి కేటాయించాల్సిన అవసరం లేదు. రోజుకి ఒక్క గంట నీ కోసం. రోజుకి 24 గంటల్లో 24 గంటలు నువ్వు వేరే వాళ్ళ కోసం ఉపయోగిస్తావు, నీ కోసం నువ్వేమీ చేయవు. చూసుకోండి కావాలంటే. నువ్వు సంపాదించే సంపాదన అంతా కూడా నీ పిల్లలకి ఎవరో, ఫ్యామిలీకో, ఎవరికో చేస్తావు. నీ కోసం ఒక్క గంటని కేటాయించుకోండి. నీ లైఫ్లో ఒక డేలో 24 గంటలు ఒక్క 1 అవర్ నీ కోసం కేటాయించుకో, ఎస్పెషల్లీ ఫర్ యూ. అది ఇంకెవ్వరికి ఇవ్వకండి. ఆ 1 అవర్ ఇంకెవ్వరికి ఇవ్వద్దు, అసలు ఛాన్సే లేదు, ఎవ్వరికి ఇవ్వద్దు. ఓకే, అట్లా పెట్టుకున్నాను. ఆ 1 అవర్లో రోజుకి ఒక గంట ఛార్జింగ్ చేసుకోండి చాలు. బస్ మిగతా 23 అవర్స్ చాలా హ్యాపీగా ఉంటావు, చాలా ఎనర్జెటిక్గా ఉంటావు. రోజుకో 10 టీలు ఎవరు తాగుతారు తెలుసా? రోజుకో 10 టీలు తాగితే కానీ బండి కదలట్లేదు, అర్థం ఏంటి? అసలు శరీరంలో ఎనర్జీ లేదు. ఈ టీ, కాఫీలు అనేవి టెంపరీ స్టిమ్యులేటర్స్, టెంపరీగా ఎనర్జీని ఏవో ఉత్తేజపరుస్తాయి. రోజుకి 10 టీలు తాగాల్సిన అవసరం ఉంటుంది. కానీ రోజుకి పొద్దుట ఒక్క పావు గంట ప్రాణాయామం చేసుకోండి, ఆ వచ్చే ఎనర్జీ మీకు రోజంతా ఉంటుంది. ఒక టీ తాగారు అనుకోండి, ఎంతసేపు ఉంటుంది? మహా ఉంటే 1 గంట 2 గంటలు దాని నుంచి వచ్చే శక్తి కదా. సో టీ తాగారు బలం ఉంటుంది, అబ్బా ఎంత ఫ్రెష్ అనుకుంటావు. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ 2 గంటలు వేసరికి ఇలాగ అయిపోతావు. మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి? ఇంకో టీ కాల, అబ్బా ఓలే ఆ టీ ఫుల్ బూస్టింగ్ వచ్చింది అనుకుంటావు. అవసరం లేదు, అసలు అవసరమే లేదు. రోజు ఒక్క పావు గంట మీరు ప్రాణాయామం చేశారనుకోండి, ఆ వచ్చే ఎనర్జీ సాయంత్రం వరకు ఉంటుంది, ఈవినింగ్ వరకు ఉంటుంది. మీ మైండ్ అసలు ఈ కాఫీ టీలు మీద పోనే పోదు. అసలు కాఫీ టీలు మీ మైండ్ పోతున్న అర్థం ఏంటంటే మీ ఎనర్జీ లెవెల్స్ బాగా తక్కువగా ఉన్నాయని అర్థం. సో ఒక్క పావు గంట ఆసనాలు, లేకపోతే ఎనీ ఎక్సర్సైజ్, ఒక్క పావు గంట ప్రాణాయామ, ఒక్క పావు గంట మెడిటేషన్ చేసుకోండి మీ లైఫ్లో. మీ హ్యాపీగా మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో మిగతావి తర్వాత ఈరోజు ఒక మెడిటేషన్ మీద చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు మీకు మీరు చేత ఒక మెడిటేషన్ చేపిస్తా. ఓకే, డూయింగ్ మెడిటేషన్ చేపిస్తా. ఓకే, యూ ఫీల్ రిలాక్స్. డూయింగ్ మెడిటేషన్ చేస్తే రిలాక్స్ అవుతారు.
నాన్ డూయింగ్ మెడిటేషన్ ఇట్లాగా ఒక 10 నిమిషాల్లో చెప్పేది కాదు అది. ఓకే, దానికి మనకి ఒక 12 రోజులు క్లాస్లో మీరు చేస్తే ఆ నాన్ డూయింగ్ మెడిటేషన్ అనేది మీరు అక్కడ నేర్చుకోగలుగుతారు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఒక డూయింగ్ మెడిటేషన్ అనేది ఒకటి నేర్పిస్తాను. గైడెడ్ మెడిటేషన్ చేసుకోవచ్చు. గైడెడ్ మెడిటేషన్ అంటే నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తా ఉంటున్నా, దాన్ని ఫాలో అవుతుంటారు. లేదు, అది కూడా మెడిటేషన్, వన్ కైండ్ ఆఫ్ మెడిటేషన్. సో గైడెడ్ మెడిటేషన్ కాకుండా ఇంకా ఏదో మన శ్వాస మీద ధ్యాస అంటుంటారు కదా, సో శ్వాసని గమనిస్తూ ఉండేది అట్లా. సో ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఒక 10 నిమిషాలు చేద్దామా? ఓకే. ఒక 10 మినిట్స్. ఎవరైతే ఆల్రెడీ నా దగ్గర క్లాస్ చేసి నాన్ డూయింగ్ మెడిటేషన్ తెలుసో, యూ డూ మెడిటేషన్. ఓకే, 10 మినిట్స్ మీరు మెడిటేషన్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదర్వైజ్ యూ ఆల్సో ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. మీరు సమాధాభ్యాసం చేయొద్దు ఈరోజు. ఓకే, జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్. గైడెడ్ మెడిటేషన్ చేద్దాం. ఓకే, సో గైడెడ్ మెడిటేషన్ చేద్దాము. నేను దీంట్లో మీకు చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. జస్ట్ యూ ఫాలో ద ఇన్స్ట్రక్షన్. ఓకే, చిన్న మెడిటేషన్ చాలా ఒక 10 మినిట్స్, 10 to 15 మినిట్స్ ఉంటుంది. ఓకే, చూద్దామా? చేద్దామా? ఓకే. సో ఈ 15 నిమిషాలు కూర్చునేయడానికి మనకు కంఫర్టబుల్గా ఉండడానికి, అంటే 15 నిమిషాలు ఎట్లా కూర్చోవాలి అన్నది ఒకసారి చెప్తాను. మెడిటేషన్ కూర్చునేటప్పుడు ఏంటంటే ప్రధానంగా ఏంటంటే కింద కూర్చుంటే కింద ఏమన్నా ఆసనం అంటే కింద ఏదన్నా క్లాత్ వేసుకుని కూర్చోవాలి. డైరెక్ట్గా మనం అర్త్ మీద కూర్చోకూడదు. సో కింద ఏదన్నా ఒక బట్ట వేసుకుని కూర్చుంటారు. ఇది మొదటిది. ఇంకా రెండవది ఏంటంటే వీపుకి సపోర్ట్ తీసుకుని కూర్చోవాలి. అంటే మధ్యలో, అంటే ఇలా గది మధ్యలో కూర్చోకుండా ఒక గోడకి ఆనుకొని, లేకపోతే కుర్చీ మీద కూర్చున్నారు అనుకోండి, కుర్చీ వెనకాతల ఇది ఉంటుంది కదా, సరిపోతుంది. కుర్చీ మీద కూర్చున్నట్లయితే వెనకాతల, అంటే మెయిన్ ఏంటంటే బ్యాక్ స్ట్రైట్గా ఉండాలన్నమాట. బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకోవాలి. తర్వాత కాళ్ళు 2 క్రాస్ చేసుకుంటారు. కాళ్ళు ఉంటాయి కదా, యాంకిల్స్ దగ్గర క్రాస్ చేసుకుంటారు. మీకు ఏది సులభంగా ఉంటే, కుడి దాని మీద ఎడం పెట్టుకుంటే కంఫర్ట్గా ఉందంటే అలా పెట్టుకోండి. అయితే ఎడం దాని మీద కుడిది పెట్టుకుంటే కంఫర్టబుల్ ఉంటే అట్లా పెట్టుకోండి. తర్వాత అరచేతులు ఏంటి అంటే ఒళ్ళో ఫ్రీగా రిలాక్స్గా, అంటే ఈ విధంగా ఒడిలో ఫ్రీగా రిలాక్స్గా పెట్టేసుకోండి. దాన్ని ఏమో ఇట్లా స్టిఫ్గా ఇలా పడదు. ఫ్రీగా రిలాక్స్గా ఒళ్ళో ఉండిపోవాలి. అంటే ఎడమ చేయి మీద కుడి చేయి పెట్టండి. ఇట్లా ఇట్లా ఆకాశం వైపు చూస్తున్నట్టు ఇలా పెట్టండి. ఓకే, సో చూడండి, బొట్టన వేలు జస్ట్ టచ్ అయ్యేటట్టు ఉంటాయి అనమాట. అట్లా పెట్టి ఒళ్ళో ఫ్రీగా రిలాక్స్గా పెట్టేసుకోండి. ఓకే, కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టండి. మెడిటేషన్ చేసేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోవద్దు, పక్కన పెట్టండి. ఓకే, సో రెడీయా? ఆ. పెట్టుకుని నెమ్మదిగా స్లోగా కళ్ళు మూసుకోండి. స్లోగా అంటే డైరెక్ట్గా చూసి స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. నెమ్మదిగా నిదానంగా కళ్ళు తెరవండి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. సో ఇదేంటంటే గైడెడ్ మెడిటేషన్. గైడెడ్ మెడిటేషన్ కూడా ఉంటాయి. ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇస్తూ దాన్ని ఫాలో అవుతూ కూర్చోవడం. ఇప్పుడు ఈ 10 నిమిషాలు మెడిటేషన్ చేశారు కదా, గైడెడ్ మెడిటేషన్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎవరైనా షేర్ చేసుకోండి ఒకసారి. ఏమనిపించింది? ఎవరు చెప్తారు? కామేష్ చెప్పండి. గురూజీ, ఈ 10 నిమిషాలు మెడిటేషన్ ఈ మధ్యకాలం ఇంత కామ్గా ఎప్పుడు ఉండలేదు. 10 నిమిషాలు అయితే సెల్ ఫోన్లోనో లేదా టీవీలోనో ఉండడం తప్పితే 10 నిమిషాలు ఫ్రీగా రిలాక్స్గా కూర్చోవడం జరగలేదు ఎప్పుడు. ఓకే, సో మంచి ఎక్స్పీరియన్స్, బాగుంది. బాగుంది, వెరీ గుడ్. సో ఎంత యాక్చువల్గా మీరు ఎంత లైఫ్లో ఎంత బిజీ అయితే అంత ఎక్కువసేపు చేసుకోవాలి మెడిటేషన్. చెప్పు. ఒకసారి ఒకసారి కొంచెం కూర్చుని 10-15 నిమిషాలు ఉండడం అంటే కొంచెం కష్టంగా అనిపించింది. కానీ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవ అనగానే ఒకసారి వాళ్ళ ఫేస్ ని మనసులోకి తెచ్చుకుని వాళ్ళు ఏం చేశారు అన్నది, వాళ్ళు మనకి ఏం చేశారు, వాళ్ళ అవన్నీ ఒక ఫిలిం లాగా గుర్తు తెచ్చుకున్నాను. మా అమ్మగారిని, మా నాన్నగారిని, గురువులు అంటే పెద్ద లిస్ట్ వచ్చింది. పెద్ద లిస్ట్. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ట్యూషన్లు, కాలేజీలు, ప్రొఫెషన్లు అందరినీ ఒకసారి అలా తెచ్చుకున్నాం. అలా బాగుంది. ఓకే,